హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మళ్ళా తీసుకొని వచ్చిందమ్మ చెట్లు, మొక్కలన్నీ అనుకుంటున్నారు గదా మీరు. తప్పదండి. ఇంకా ఇంటి ముందు ఉన్నప్పుడు చూపించాలి గదా! ముగ్గుతో పాటు అలా తిప్పాననమాట వీడియో అంతే. వాళ్ళ ఇంటి మీదనే నా కన్నంత. మా అమ్మ అయితే అంటూనే ఉంటది. ఎప్పుడు వాళ్ళ చెట్ల మీదనే నీ కన్నని జెప్పేసి. నాకు మొక్కలంటే అంత పిచ్చి అనమాట. నేను పెంచుకోవాలి అనుకుంటున్నా. కానీ కుదరట్లేదు. మా ఇండ్లు సొంతం ఇల్లు ఉన్నప్పుడు గూడా ఇలాగే మొక్కలు వేసుకునేదాన్ని. అన్ని మొక్కలనమాట. ఇప్పుడు మేము సొంత ఇంట్లో లేం గదా! రెంట్ హౌస్‌లో ఉన్నాం గాబట్టి కొంచెం కష్టం. ఇక్కడ ఉదయాన్నే ఏంటి మిక్సీకేసి చేస్తుందనుకుంటున్నారా? మా తమ్ముడు ఉదయం లేవగానే 7:00కేమో కరెంటు పోతదంట. ఈరోజు 10:00కి పోతదంట అని చెప్పినాడు. వాడు 7 గంటలకు లేసి. మా అమ్మ వాయమ్మ కరెంటు పోద్దంట. మొన్న కష్టపడ్డాము, ఇబ్బంది పడ్డాము అని చెప్పేసి ఉదయాన్నే వంటలన్నీ చేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి వేడి వేడిగా రైస్ వండుకుంటే సరిపోతది కదా అని చెప్పింది. అందుకని చెప్పి మేము స్పీడ్‌గా ఇంకా రసము, కాకరకాయ ఫ్రై ఇలా అయితే వంట స్టార్ట్ చేశామనమాట. ఇక్కడొచ్చేసి కర్రీ అయింది ఫ్రెండ్స్. కర్రీ అయింది గోరింటాకని చెప్తా ఉన్నా నేను. నాకు 2 డేస్‌కి గోరింటాకు, 3 డేస్‌కేమో కొంచెం బ్లాక్ అయిందనమాట. అక్కడక్కడ అంతే. ఎక్కువ కాలేదు. మా వాళ్ళకి ఎవ్వరికి అవ్వలేదు. మా నాన్నకి నాకే బ్లాక్ అయితది. త్వరగా అయితదనమాట. అంటే వేడి ఎక్కువున్న వాళ్ళకి బ్లాక్ అవుతదంట అంటారు. గోరింటాకైతే నాకెప్పుడు గూడా ఎర్రగానే పండుతది. ఖచ్చితంగా పెట్టుకోని వాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదంట గదా! అంటారు. నాకైతే రీజన్స్ పెద్దగా తెలీదు. సైన్స్ పరంగా గూడా మనకి వర్షాలు అవి పడతాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాళ్ళకి, చేతులకి అలా కూడా మంచిదని చెప్తారు. నాకు తెలిసింది చెప్తున్నాను. తెలియనిది నేనేదో గొప్పగా చెప్పాలని కాదండి. నాకు మా అమ్మ చెప్పింది చెప్తా ఉన్నా. కాకరకాయలయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి నిన్ననే అవి ఆయిల్‌లో అయితే ఫ్రై చేయాలి. ఆయిల్ తక్కువ పడతది. ఇలా కొంచెం ఒక గంట, 2 గంటలు ఆరబెట్టుకున్నా గూడా కాకరకాయలు కొంచెం ఆయిల్ తక్కువ పడతదని నా ఫీలింగ్. నాకైతే తెలీదు. మీరెలా అనుకుంటారో చెప్పండి నాకు. ఆల్మోస్ట్ వెంటనే చేసుకుంటాం గదా! అందరం కట్ చేసుకొని. అంత టైం ఎక్కడుంటది కట్ చేసి, పెట్టి మళ్ళా చేయాలి అనంటే. కొంతమంది కూరగాయలన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్‌కి టిఫిన్ బాక్స్ పంపించాలంటే ఈజీగా ఉంటదని జెప్పేసి. అది గూడా మంచి పనే. కట్ చేసి పెట్టకూడదు అని కొంతమంది చెప్తా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తా ఉంటారు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా ఎళ్ళిపోతా ఉంటాం గదా మనం. మేమైతే కట్ చేసి అయితే ముందు ఏ కూరగాయ పెట్టుకోము. మా అమ్మ గూడా మమ్మల్ని స్కూలుకి పంపించింది గదా! నేనంటే ఇప్పుడు పంపియలేదులే ఎవరిని. మా అమ్మ అయితే పంపించింది గదా మమ్మల్ని స్కూలుకి. మేము గూడా అంతే 8 గంటలకు స్కూలుకెళ్ళేవాళ్ళం. క్యారీ బాక్స్ తీసుకొని. ఇప్పుడు ఎలా ఎళ్తున్నారో మేము గూడా అప్పుడంతే. మేము కూడా నంద్యాలకెళ్ళాలి స్కూలుకి ఇక్కడ నుంచి. ఆటోలు, వెహికల్స్ ఏవో ఒకటి పట్టుకొని పోతా ఉంటాం. అప్పుడు బస్సులు, వ్యాన్లు కూడా చాలా తక్కువనమాట. మా అమ్మ ఉదయాన్నే చీకట్లో 4:00కి, 5:00కి లేసి అన్నం, కూరలన్నీ చేసి క్యారీ బాక్స్ పంపించి వాళ్ళు గూడా పనికెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు మనం చేసే పనులే మన వాళ్ళందరూ ముందే చేసినవే. ఇప్పుడు మనమేం కొత్తగా చేయట్లేదు. కానీ మనకు అయ్యో! మేము కష్టపడిపోతున్నాం అనుకుంటున్నాం. అప్పుడు ఇంకా వాళ్ళు రోళ్ళలో దంచి చేసేవాళ్ళు. మనం ఇంకా ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి. మిక్సీ ఆడిస్తామనమాట. ఏమంటే వాళ్ళు టిఫిన్ చెయ్యరు. ఓన్లీ అన్నం, కూరలు చేస్తారు. మనం టిఫిన్ కూడా చేయాలి. ఏదైనా మనం అలవాటు చేసుకున్న దాన్ని బట్టే ఉంటది. ఇప్పటికి కూడా చాలామంది పిల్లలకి టిఫిన్స్ అలవాటు లేదు కొంతమందికి. ఓన్లీ అన్నం, పప్పు తినేవాళ్ళే చాలామంది ఉన్నారు. మనం తింటా ఉంటే మన పిల్లలు గూడా తింటారు గదా! మా అమ్మ వాళ్ళు తినరు గాబట్టి మాకు టిఫిన్స్ అయితే అలవాట్లేదు. ఇక్కడొచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాం. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అలవాటయింది. ఇంక టిఫినే అలవాటయిపోయింది. మార్నింగ్ టిఫిన్ తప్ప అన్నం తినలేమనమాట ఇప్పుడు పెట్టినా గూడా. అలవాటయింది. నేనైతే తింటాను. అట్లా ఏం లేదు. మా ఇంట్లో అందరూ తింటారు గానీ ఎక్కువ టిఫిన్సే చేసుకుంటాం. అన్నం తినగూడదు అంటున్నారు గదా! రోగాలొస్తాయంట అంటున్నారు గదా! అందుకని జెప్పేసి కాకరకాయ ఫ్రై అయితే కొబ్బరి కారం వేసి చేసుకుంటే చాలా బావుంటది. మేమైతే అట్లనే చేసుకుంటాము. కొబ్బరి కారము అన్నంలో గూడా కలుపుకొని తింటే బాగుంటది. కొబ్బెర, ఎల్లుల్లిపాయలు, కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని వేయించేసుకొని తింటే చాలా బావుంటది. ఇక్కడ నేను మాట్లాడడం లేదు. సైలెంట్‌గా పని చేస్తున్నా. ఎందుకనంటే మాకు చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఏం ప్రాబ్లమ్ అంటే వాటర్ పోవట్లేదు. అది చేపియడానికి మనుషులైతే వస్తున్నారనమాట చేయడానికి. వాళ్ళు చేస్తా ఉన్నారు. అందుకని చెప్పి నేను సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాను. మా అమ్మ ఏదో ఒకటి మాట్లాడు అంటే, ఏం మాట్లాడాలి అని జెప్పి కన్ను ఇలా పైకంటున్నా నేను. మా అమ్మ అయితే దొంగ కొల్ల గింజలేసి దానిలాగా ఉన్నావు అట్లా చూస్తుంటే అనింది. మీకెలా అనిపించింది అక్కడ నిజంగా దొంగ కొల్ల గింజలేసి దానిలాగా ఉన్నానా? నాకు అలాంటి హ్యాబిట్స్ ఏం లేవండి. నేను పక్కింట్లోకెళ్ళి తీసుకొనొచ్చి అంత ఇదైతే లేదు నా దగ్గర. నాది నేనే సరిగా ఏ వస్తువు గూడా పెట్టుకోలేను. పడేసుకుంటా, పోగొట్టుకుంటా ఉంటా. పెన్సిల్లు, పెన్నులన్నీ గూడా ఇంక పక్కకి దొబ్బేయాలంటే చాలా కష్టమే ఇంకా. మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నేనెప్పుడు చేసినా గుత్తి వంకాయ ఇలాగే చేసుకుంటా. ఎప్పుడు కొత్తగా ట్రై చేయలేదనమాట. చిన్న వంకాయ ఓలికమ్మ ఆడ అని మా అమ్మని ఎగతాళి చేస్తా ఉన్నా. అంటే చిన్న వంకాయ నాకేస్తే నాకు భలే కోపం. నాకు కొంచెం లావుండాలి వంకాయ కర్రీలోకి. మా అమ్మ అయితే "నేను తింటలే తల్లి నువ్వు తినకుంటే మాట్లేదాన్ని" అనింది. ఎందుకంటే మనిషికి ఒక వంకాయనే ఏస్తది మా అమ్మ. అందుకని చెప్పేసి ఎక్కువ వంకాయ తినకూడదు. వంకాయ గూడా ఎంత మంచి చేస్తదో అంత చెడు గూడా చేస్తదంటారు కదా! మనకి ఏదన్నా హెల్త్ బాలేనప్పుడు అందుకననమాట. ఆ చిన్న వంకాయ నాకే ఇచ్చారు వాళ్ళు. మా బావ "అసలు తినొద్దు వంకాయ నువ్వు" అని చెప్పాడనమాట. కొన్నిసార్లు తినకూడదు. నేను చాలా మట్టుకు గూడా అన్ని రకాల వంటలు కంట్రోల్ చేసుకుంటా ఉన్నా.
తినకూడదు, తినకూడదు అన్నది తినట్లేదనమాట. ఏదైనా ఇప్పుడు కష్టపడితేనే కదా మనకు మంచి ఫలితం వస్తదని జెప్పేసి, అక్కడ చెయ్యి ఇలా అంటున్నాను ఎందుకు అనంటే, గోరింటాకు చూపించడానికే మా అమ్మ తిడతా ఉంది. నిన్ను తిడతారు వాళ్ళింగా. సార్‌కి గోరింటాకు చూపిస్తున్నావు అనిందనమాట. మా ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ చాలా బావుంటది గానీ, పక్కన రీసౌండ్స్ అవన్నీ వస్తా ఉంటాయనమాట. అందుకు డైరెక్ట్‌గా పెడితే డైరెక్ట్‌గా పెట్టినామంటే ఏదో డిస్టర్బెన్స్ ఉంటది కాబట్టి ఎక్కువ చూడలేరు. ఎవరు వినబుద్ధి కాదు. మాటలైతే బావుంటాయి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు రామా వాయిస్ ఓవర్ ఇద్దరం కలిసి ఇద్దాము అనంటే, నాకు రాదమ్మా అప్పటికప్పుడైతే వస్తాయి మాటలు అనైతే అంటది మా అమ్మ. ఇక్కడొచ్చేసి ఇంకా ఆయిల్ అయితే హీట్ చేస్తా ఉన్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది. మేము నూనె వంకాయ అంటాం వీటిని. ఈ నూనె వంకాయ మా అమ్మకి ఎవరో వాళ్ళ రిలేటివ్స్ కాదు, ఎవరో మా ఇంటి పక్కన ఎవరో నేర్పించారంట. నూనె వంకాయ చేసుకో వంకాయలు బావుంటాయని చెప్పి. అంటే వాళ్ళ చెట్లకు ఉన్నాయంట ఇచ్చారు. అప్పటికే వంకాయ కూర చేసినాం మొన్ననే మళ్ళీ వంకాయనా అంటే, నువ్వు ఈరోజు నూనె వంకాయ చేసుకో బావుంటదని చెప్పి వాళ్ళు చెప్పినారంట ప్రాసెస్ అదంతా. మా అమ్మ బాగా గుర్తుపెట్టుకుంది. మంచి చేసిన వాళ్ళని, మంచి చెప్పిన వాళ్ళని, ఏదైనా నేర్పించిన వాళ్ళని అంత ఈజీగా ఎవరు మర్చిపోరు కదా! అలా తినకూడదు. నూనెలో వేసి వేయించుకోవాలి అని చెప్తా ఉన్నా. నేను ఏదైనా గానీ నవ్వుతూ నా వీడియో చూసేటప్పుడు ఉండాలి అనుకుంటానండి. ఏదో ఒక చూస్తున్నాం, చూడాలి అన్నట్టుగా కాకుండా కొంచెం నవ్వుతున్నట్టుగా, కొంచెం మంచిగా ఉంటే బావుంటది కదా! అని ట్రై చేస్తాను నేను. అందరికీ నచ్చకపోవచ్చు. కొంతమందికి నచ్చినా చాలు. కనీసం ఒక్కరైనా నా వీడియో చూసుకున్నప్పుడు బావుంది ఈ అమ్మాయి వీడియో, మంచిగా నవ్వుకున్నాం, పర్వాలేదు అని అనుకుంటే చాలు. చూసాం గదా! ఎళ్ళిపోయాం గదా! అన్నట్టు ఉండకుండా ఉండాలి అన్నది నా ఫీలింగ్ అనమాట. నేను నాతో ఉన్న వాళ్ళందరిని నవ్విస్తాను. మీకు అందరికీ తెలిసిన విషయమే. నా చుట్టూ ఉన్నవాళ్ళు. నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. నన్ను హర్ట్ చేసినారంటే ఇంకా పలకరించను, మాట్లాడను. వాళ్ళతో నాకు అనవసరం అన్నట్టుగా ఉంటా అనమాట. ఫస్ట్ నుంచి కూడా అంతే నేను. నాతో బాగుంటే బాగుంటాను. ఎవరైనా కావచ్చది. ఇక్కడొచ్చేసి ఇంకా టమాటా పళ్ళు మా అమ్మ ఎక్కువనే వేస్తది. మీకందరికీ తెలిసిన విషయమే. చాలామంది టమాటాలు తక్కువనే వాడతారనమాట. మా అమ్మ మాత్రం టమాటా ఎక్కువ వాడతది. ఎందుకో తెలీదు. మా అమ్మ ఏమంటదంటే, "రుచి ఉంటది కూర. కూరలు ఇంక ఎందుకు చేసుకోవడము, రుచి ఉండడానికి వేసుకోవాలి" అంటదనమాట. కొంతమందికి టమాటా వేయకపోతేనే రుచి ఉంటది. అది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళంటే మనం తినేదాన్ని బట్టి ఫస్ట్ నుంచి అలవాటు ఉంటదిలెండి. మొత్తానికైతే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసినా. మొత్తం అయితే చూపియలేదు. లాస్ట్‌లో చెప్పినా కదా! వాళ్ళ పిల్లలందరూ ఉన్నారు. ఇంక నేనైతే మాటలన్నా ఇనిపించదని చెప్పేసి వాళ్ళ దగ్గరికెళ్ళి వీడియో తీసుకున్నా అనమాట. ఇట కూర మా అమ్మ ఆఫ్ చేసింది ఇంక మాడిపోతుందని చెప్పేసి. నేను వీడియో అయితే తీయలేదు. ఇంక కూర అవ్వగానే ఆలస్యం ఇంక పళ్ళెం పట్టుకొని పోయినా అనమాట. మా అమ్మ అడుక్కునేదొచ్చింది. బొజ్జ తీసుకురనింది. నాకంతే కూరంటే వంకాయ కూర, సొరకాయ కూర కొంచెం ఇష్టమనమాట. మళ్ళీ మటన్‌కి అంత ఇష్టపడను. చికెన్ అయితే ఇష్టపడతాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటదిలెండి. వీడియో నచ్చిందా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనేమన్నా మార్చుకోవాలా వీడియోలో గూడా ఖచ్చితంగా చెప్పండి. లక్ష్మి ఇలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి అన్నది గూడా చెప్పండి. నేను ఖచ్చితంగా తీసుకుంటా. కొంతమంది తీసుకోరేమో చెప్తే నేనైతే తీసుకుంటానండి. ఎవ్వరెలా చెప్పినా గూడా నా అక్క చెల్లెళ్ళే గదా అందరూ అని జెప్పేసి నాకన్నా పెద్దవాళ్ళే గదా! నేను మీరు ఏం చెప్పినా గూడా తీసుకుంటాను. ఎందుకంటే మీరు నా మంచే కోరుకుంటున్నారు అందరూ గూడా. అయిన వాళ్ళు ఎట్లా ఉన్నా మీరు మాత్రం నాతో బాగున్నారు. అదే చాలు నాకు. మొత్తానికైతే వంకాయ కూర ఈడ ఆడుకుంటున్నా వంకాయ కూరతోటి. అది పొంగినప్పుడు మంట తగ్గియడం, పెంచడం నాకదొక సరదా అనమాట. మా అమ్మ అయితే చూస్తే అరుస్తది గ్యాస్ పాడైపోద్దని చెప్పేసి. పాలైనా అంతే. పాలు పొంగుతా ఉంటాయి కదా! తగ్గిస్తా పెంచుతా, తగ్గిస్తా పెంచుతా ఇలా ఆడుకుంటా ఉంటాను. ఎవరికైనా ఈ హాబిట్ ఉందా? ఎవరికి ఉంటదిలేండి. నాకు తప్ప ఎవ్వరికీ ఉండదేమో. అలా చిన్న చిన్న సెషన్‌లనమాట. చాలా హ్యాపీ అనిపిస్తది. పొంగడం, ఆపేయడం, పొంగడం, ఆపేయడం. ఏదో సినిమాలో ఉంది కదా! అలా. ఇదిగోండి ఇదనమాట ప్రాబ్లము. ఇంటి ముందే మొత్తం రొచ్చు వాసన. అందుకే నేను ముగ్గు గూడా పెట్టలేదు 2 రోజులు ఇంకా. మొత్తానికైతే క్లీన్ చేయించారులెండి. శుభ్రం అయిపోయింది. ఆ అబ్బాయి ఆడ బయటున్నాడు. అందుకని చిన్న వీడియో అయితే తీసుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోమాకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి మంచిదే.